నమస్కారం సార్, నా పేరు ముత్తయ్య. నమస్తే. నేను నాటకాలు బాగా వేస్తాను సార్, డైలాగ్ కూడా బాగా చెప్తాను. నాకు ఏదైనా చిన్న విషయం ఉంటే ఇప్పించండి. చెప్తాలే డైరెక్టర్కి. మంచి సార్. ముత్తయ్యకు సినిమాలు అంటే చాలా పిచ్చి. ఏమైనా అప్పటి సినిమాలే బాగుండేరా. మళ్ళీ ఇప్పుడు సినిమాలకి ఎందుకు అవుతామంట? రేపు ఎప్పుడైనా నాకు సినిమాలలో యాక్టింగ్ చేసే అవకాశం వస్తే ఇళ్ళక చేయాలి కదా, అది ఎట్లా చేయాలి ఏం కథ తెలుసుకోవడానికి చూస్తా. చెన్నూరులో మొనగాడు నీకోసం వచ్చి ఇస్తారు యాక్టింగ్. అరే మళ్ళీ మందేద్దాంరా. లేక లేక ఇంత పొద్దుగల మంది ఆపుతున్నావు అంటే ఏందో ఉంది కథ ఎనికిరా. ఏం లేదురా, మళ్ళీ ఓ వీడియో చేద్దాం అనుకుంటాను. మొత్తం మీద ఈ వయసులో టిక్ టాకులు చేస్తా అంటావు. గసంటిది. ఎక్కడ చూస్తున్నావు నువ్వు? అక్కడ చూసా రాదు, ఫోన్ అంక చూసినా వీడియో. చూడు, దానికి పాట కావాలన్నా నా ముఖం కావాలరా? పనికోతే ఎంతో కొంత పైసలు వస్తాయి కదా. పోతారా పోతా. మాకేం పెట్టడానికే కాదు, కనీసం నీ తౌడు కన్నా అయితే కదా. ఏం చేస్తాం సార్ ఇక్కడ? షార్ట్ ఫిల్మ్ తాత, షార్ట్ ఫిల్మ్ చేస్తాండం. ఆ షార్ట్ ఫిల్మ్ చేద్దాంరా. షార్ట్ ఫిల్మా? ఇప్పుడు చిన్న క్యారెక్టర్కి ఇట్లా ఏమని చేస్తావా, లేకపోతే షార్ట్ ఫిల్మ్ మొత్తం నీతోందినా? ఏనే హీరో ఎన్ని పెట్టి చేయలే సినిమా? ఎంతైతే అయినా మొత్తం పైసలు అవుతుంది 1,00,000. అయినా నీకు గీ వయసులో గీ సినిమాలు పిచ్చి ఇంతగానం ఎందుకే? ఏదన్నా కోరిక ఉంటే దాన్ని వెంటనే తీర్చుకోవాలిరా, లేకపోతే దాన్ని అక్కడనే బంద పెట్టి రావాలి. నా లెక్క ఎమ్మడి పెట్టుకొని తిరగద్దురా. బయటికి రా, పెళ్లి చేసుకుందాం మనము. ఇగో ఉన్న ఈ 10,000 కూడా తీసుకొని ఎవరు. కానీ ఒకవేళ పోతే నేను యాక్టింగ్ చేసిన ఆ ఫిల్మ్ తీసుకొచ్చి మనోళ్ళందరికీ మంచిగా చూపెట్టాలి. అందరూ నా దోస్తులు చూడాలి గట్ల. నీ అమ్మ నీవేం చచ్చిపోవే అసలు. సినిమా తీస్తే మనం ఊర్లో అందరికి చూపెట్టాలి. నీ సినిమా తీస్తే నిన్ను ఎత్తుకొని తిరగాలి ఊరు మొత్తం. ఆకుచాటు పిందె తడిసే, కొమ్మచాటు పిందె తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. అబ్బా ముసలుడా ఏమి చెప్పినావు?